నమస్తే, నేను విజయారెడ్డి. 12 సంవత్సరాల పాటు గుర్తురాని తెలంగాణ ఇవాళ ఎందుకు గుర్తుకొచ్చినట్టు? ఇవాళ కొత్తగా వచ్చి మీ అయ్యే జాగీరా, మీ అమ్మ జాగీరా అని మాట్లాడుతున్నారు గదా! మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ? మరి ఈ 12 ఏళ్ల పాటు ఇటువైపు కూడా తిరిగి చూడ్డానికి ఇది లేని మనుషులు ఈరోజు వచ్చి ఎందుకు ఈ పెత్తనం చెలాయించాలనుకుంటున్నారు అనేసి తెలంగాణ ప్రజలు మాట్లాడుతున్నారు. ఎస్, రాజకీయం ఎక్కడైనా చేయొచ్చు, పార్టీలు ఎవరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇది నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది పాలకులకు తెలియని విషయం కూడా కాదు కదా. కానీ అక్కడ ఏదో ఉద్ధరించినట్టు, ఆంధ్రాలో సమస్యలన్నీ కూడా సాల్వ్ చేసినట్టు, ఈరోజు తెలంగాణకు వచ్చి మేమేదో ఉద్ధరిస్తామని మాట్లాడుతూ మీదికెళ్ళి నీ అయ్య జాగీరా, మీ అమ్మ జాగీరా అంటే అలా తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో మాట్లాడుతున్నారు. ఎస్, ఇది మా అయ్య జాగీరే, ఇది మా జాగీరే అని మాట్లాడుతున్నారు. ఇవాళ కొంతమంది ఒకరో ఇద్దరో లేసి ఆడుతూ అసలు మాదే జర్నలిజము, మేమే జర్నలిజం చేస్తామని చెప్పుకుంటూ, మేబీ ఆంధ్ర వాళ్ళే కావచ్చు. ఇక్కడ నేను ఆంధ్ర తెలంగాణ అనేది సపరేట్ చేసి మాట్లాడతలేను, కానీ వాళ్ళకి ఎక్కడో ఒక ఉలుకొచ్చేసి తెలంగాణకు రానివ్వమంటారా, ఎవడబ్బ సొత్తు, ఎవడయ్య సొత్తు అని మాట్లాడుతున్నారు కదా. ఖచ్చితంగా ఇది తెలంగాణ బిడ్డల సొత్తే, తెలంగాణలో ఉన్న 4 కోట్ల ప్రజల జాగీరే. చెప్పుతో కొట్టినట్టు సమాధానాలు అయితే వింటున్నారు కదా నిన్నటి నుంచి. పోనీ మీకు నిజంగానే తెలంగాణ మీద అంత ప్రేమ వచ్చింది, మరి అంత ప్రేమ వచ్చిన వాళ్ళు 12 ఏళ్ల నుంచి వచ్చి మరి ఎందుకు ఇక్కడ పాగా వేయలేదు? దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా. ఏదో వచ్చి అట్లా బీజేపీకి పొత్తుగా అలా వచ్చేసి ఏదో జిహెచ్ఎంసీలో పోటీ చేసినాం, లేకపోతే ఇంకేదో పోటీ చేసినాం. ఏమైంది పోటీ చేస్తే? మీకు ఆ 100 ఓట్లు, అక్కడో 200 ఓట్లు, అక్కడో 300 ఓట్లే కదా వచ్చింది. కనీసం అక్కడెక్కడో నాగర్ కర్నూల్లో పోటీ చేసింది, మర్చిపోయారేమో, బర్రెలెక్క అని పోటీ చేసింది కదా. కనీసం ఆమె కన్నా 5,000 ఓట్లు వచ్చినాయి. పాపం ఇవన్నీ మర్చిపోయి ఉంటారా? పోనీ వచ్చిరు, నా ఇంటి అడ్రస్సే, నా పైన దాడి చేస్తామంటున్నారు కదా, నా ఇంటికే వచ్చి దాడి చేయండి, అందుకే నేను నా ఇంట్లోనే ప్రెస్ మీట్ పెట్టినానన్నారు. ప్రెస్ మీట్ పెట్టి నేను గద్దర్కి బండి కొనిచ్చిన, కొండగట్టికి ఇది ఇచ్చినా అది ఇచ్చినా అని చెప్పారు. మంచిదే మీరు ఇవ్వడము, కానీ ఆఖరికి గద్దర్ గారి విషయంలో మీరు మాట్లాడేది చూసినావా? మరి మీకెవరో స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళు మాత్రం చాలా చండాలమైన స్క్రిప్ట్ ఇచ్చిరని చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజలు, తెలంగాణ ప్రజలు ఏ సమస్యలు పడుతున్నారో, ఏ గోస పడుతున్నారో కనీసం ఒక్క లైన్లోనన్నా మీరు చెప్పదలుచుకున్నారా? ఇక్కడ ప్రభుత్వాన్ని కనీసం మీరు ప్రశ్నించిరా? విమర్శించకపోతే కనీసం ప్రశ్నించిరా? రైతులు గోసపడుతున్నారు, ధాన్యం కొనేటోళ్ళు లేక, పంటంతా నీళ్ల పాలై, అకాల వర్షాలకి, వడగళ్ళ వానకి ఆగమై అతలాకుతలమైపోయి రైతులు కొంతమంది అయితే ఏకంగా కళ్ళాళ్ళ కుప్పల మీదనే జీవిడుస్తున్నారు కదా. దాని గురించి మరి ఒక్క మాటైనా మాట్లాడినరా? తెలంగాణలో సంక్షేమ పథకాల గురించి హామీ ఇచ్చి ఈరోజు హామీని గాలి కొదిలేసి కబుర్లు చెబుతున్న ప్రభుత్వాన్ని కొంచెమన్నా ప్రశ్నించిరా? కమిషన్ల కహానీలు నడుస్తున్నాయి ఇక్కడ, ఆ కమిషన్ల గురించి ఏమన్నా మాట్లాడిరా? ఏదైతే ఉద్యమకారులకు హామీ ఇచ్చిరో ఆ ఉద్యమకారుల గురించి ఒక్క మాట, ఒక్క సానుభూతన్న తెలియజేసిరా? పోనీ కనీసం తెలంగాణకి అవతరణ దినోత్సవం సందర్భంగా అట్లీస్ట్ ఒక శుభాకాంక్షలు అన్న చెప్పిరా? ఏం మాట్లాడినరు? మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఎట్లా మీరు మళ్ళీ ఆదరిస్తారని అనుకుంటున్నారు? కొంచెమన్నా ఇది ఉండాలి కదా. మిమ్మల్ని ఏదో అక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అన్నారని చెప్పేసి అక్కడి నుంచి మీకేదో ఉలుకొచ్చేసి మీరేడుకొచ్చేసి మేము ఇక్కడే ఉంటాము, ఇక్కడ తిరుగుతాము, ఎవడు వద్దండి, మీరు రోజు వచ్చి తిరుగుండ్రి. ఇవాళ రైతులు గోసపడుతున్నారు, పోయి జర కళ్ళాలెమ్మడి తిరుగుండ్రి. నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు హామీ ఇచ్చిరని. కనీసం రాహుల్ గాంధీ పోయినాడు కదా, ఆ చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి పోయి జరవాలని ఒకసారి కూర్చొని ఏందయ్యా మీ తిప్పలు, నేను మిమ్మల్ని ఆదుకుంటాను, లేదంటే మీ తరపున నేను రాహుల్ గాంధీకి నేను ప్రశ్నిస్తాను అనేసి ఒక్క మాట వాళ్ళ దగ్గరకు పోయి మాట్లాడరండి. ఏమీ లేవు. అర్థం పర్థం లేకుండా వచ్చి కళ్ళు తాగిన కోతిలాగా ఎగరడం వల్ల ఏం ఉపయోగము?
మీరు తెలంగాణలో కోడి చెరువు కబ్జా చేసిరనేసి చెప్తున్నారు. దానికి సంబంధించింది కబ్జా చేసింది మీరు రుజువు చేస్తే తెలంగాణ ప్రభుత్వానికి అప్పచెప్తే తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనంటే గురు శిష్యులు ఏకమైన తర్వాత ఆ గురు శిష్యులకు మధ్యలో మీరే ఉన్నారు, అది స్వాధీనం చేసుకోరనే విషయం మీకు కూడా అంత బాగా తెలుసు కాబట్టి అట్లా మాట్లాడుతున్నారు. నిజంగా మీరు తెలంగాణకు వచ్చి మాట్లాడినందుకు మిమ్మల్ని పాపమనాలా, లేకపోతే తెలివి తక్కువతనం అనాలా, లేకపోతే ఇక్కడికి వచ్చేసి మేం జులూం చలాయిస్తాము అని అంటే ఇక్కడ చూస్తూ ఊరుకునే వాళ్ళు ఉంటారనుకున్నారా? ఏం చేద్దామని, ఏమి హీరోయిజం చూపిద్దామని వచ్చిరనేది అసలు మీకైనా కొంచెమన్నా క్లారిటీ ఉందా అని చెప్పేసి ఇవాళ తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. ఎస్, ఎంత కాదనుకున్నా ఇవాళ తెలంగాణలోనే సరిపోయేంత మంది ఉన్నారు. 12 ఏళ్ళు మీ ఊహకు రాని విషయము మంగళగిరిలో మహానాడు పెట్టి ఇక్కడ టీడీపీ బలోపేతం చేస్తామంటారు. ఇప్పుడు ఈయనొచ్చి నేను జనసేనని బలోపేతం చేసి నేను అన్ని కాన్స్టిట్యున్సీల్లో పోటీ చేస్తామంటారు. నేను 10 ఏళ్ల పాటు కేసీఆర్ హయాంలో ఎవరిని ఏమైనా అన్నానా, అసలు నేను తెలంగాణ వైపు చూశానని మాట్లాడిన వాళ్ళు మరి ఇప్పుడు ఏమైంది? ఓహో, ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు అధికారంలో లేరు కాబట్టి ఇక మేము ఏమైనా చేయొచ్చు, ఎందుకంటే మీ గురు శిష్యులు ఏకమైరు కాబట్టి. ఇక్కడ అసలు ఒక విషయం ఏంటంటే మిమ్మల్ని రంగంలోకి దించడానికి కారణం ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది కదా. ఇక్కడ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్యూర్ అయింది కాబట్టి సో మీరు వచ్చి 4 మాటలు మాట్లాడిపోతే ఇవంతా కూడా కాకి అని పక్కకి జరిగిపోతాయనే కదా. లేకపోతే మీరు ఏ ధైర్యంతో వచ్చి పిచ్చి పిచ్చి మాటలు తెలంగాణ గడ్డపైన మాట్లాడతారనేసి ఇవాళ తెలంగాణ సమాజం మాట్లాడుతుంది. ఇవాళ జర్నలిస్టులు మాట్లాడితే, జర్నలిస్టులు మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఓ సోకాళ్ళు జర్నలిస్ట్ అంటది కదా, వాళ్ళు జర్నలిజం చేసిర్రా, వాళ్ళకి ఎథిక్స్ ఉన్నాయా, వీళ్ళకు మాట్లాడడం వచ్చా అని ఆవిడ గారు మాట్లాడతారు. అబ్బాబ్బాబ్బా, మీరే చెప్పాలి నీతులు. మీరు ఒక్కరే జర్నలిజం చదివి ఇవాళ మొత్తము హిందుత్వాన్ని మీరొక్కరే పాటిస్తున్నారు. ఎవడికి వాడు ఎంతొస్తే అంత నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఏముకోరు. తెలంగాణ ప్రజలు ఏదో ఒక రోజు కర్రు కాల్చి నాలుక మీదనే వాత పెడతారు. అది మాత్రం గుర్తుంచుకోండి. అదొక్కటే కాదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ నాలుకను కూడా కట్ చేస్తారు. ఎందుకు నేను ఇంత ఇదిగా మాట్లాడుతున్నానంటే అందరూ చులకనపరిచే విధంగా మాట్లాడతారు. అంటే తెలంగాణలో జర్నలిస్టు ఇవాళ తెలంగాణలో ఉన్న వాళ్ళంటే మీకు ఇంకా ఇంత చిన్న చూపు అయిపోయిందా? దానికోసమే కదా ప్రత్యేక తెలంగాణ రావాలని కొట్లాడుకుంది. అనగదొక్కుతున్న విధానాన్ని అనగదొక్కించుకోవడం ఇష్టం లేకనే కదా ఈరోజు ఇక్కడ కూర్చొని ఈ హైదరాబాద్ వేదిక మీదుగా కూర్చొని మీడియాని చెప్పుకుంటూ పెట్టుకొని మీది మాత్రమే ఛానలు, మీరు మాత్రమే జర్నలిస్టులు, మీరు మాత్రమే డాష్, మిగతా వాళ్ళు మాత్రము మీకు పూచికప్పులతో తీసి పారేస్తారా? ఆడెవరో కూర్చొని చేస్తుంది. మన ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళట జర్నలిస్టులు కాదట. మరి ఈమె ఎంత పెద్ద పట్టా సంపాదించిందో జర్నలిజంలో, ఇవన్నీ ఇంకా తగ్గించుకుంటే మంచిది. అనవసరంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతుంది ఎవరు? ఇక్కడి వాళ్ళు కాదు, అక్కడ నుండి వచ్చి ఇక్కడ పాగా వేసి అనవసరంగా రెచ్చగొడుతుంది మీరు. మేమెప్పుడూ అందరము కలిసికట్టుగానే అనే ఆలోచిస్తున్నాం. కానీ అనవసరమైన పెత్తనాలు, అనవసరమైన ప్రేలాపనలు చేస్తే మాత్రం ఎవ్వరూ చూస్తూ ఊరుకోరు.